శివాయ గురవే నమః. అయ్యా, మనం ప్రవచన భారతిలో కాళిదాసు చరిత్ర చెప్పుకుంటాం. దానిలో భాగంగా 6వ అధ్యాయంగా ఆ కథని కొనసాగిద్దాం. ఇలాగా కాళిదాసు అక్కడ ఆ భోజమహారాజు యొక్క ఆస్థానంలో పొన్నమి చంద్రులా రాణిస్తున్నాడు. ఆయన చాలా ప్రజ్ఞలు చూపాడు, తన ప్రజ్ఞా పాఠవాలను చూపాడు, అనేక గ్రంథాలను రాశాడు ఆయన. ఇలా ఉండగా ఎవరైనా సరే ఒకళ్ళు ఉన్నత స్థితిలో ఉంటే పక్కవాళ్ళు ఉన్న అందరూ పైకి రాలేరు కదా, కొందరే మాత్రమే రాగలరు. అయితే ఏమవుతుందయ్యా అంటే వాళ్ళని చూసేటప్పుడు పక్కవాడికి కొంచెం ఈర్ష్యాద్వేషాలు, ఏదో విధంగా వాళ్ళని అవమానించాలి, వాళ్ళని పడగొట్టాలనే స్థాయి అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఇదే తంతు. ఇలా ఉండగా ఈ కాళిదాసు మనల్ని ఎదగనివ్వటం లేదు. అన్ని సన్మానాలు ఆయనకే వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఈ కవులంతా కలిసి ఏం చేశారయ్యా అంటే, ఒక పండితుడిని, గొప్ప పండితుడు, ఆయన వరం పొందినవాడట. ఎటువంటి వరమయ్యా అంటే ఓటమి లేకుండా ఆ కవిత్వంలో కూర్చున్నట్లయితే, వాదానికి కూర్చున్నట్లయితే ఇతనికి అపజయం ఉండదు, ఎవరైనా జయించగలడు అనేటటువంటి పండితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఏదో విధంగా మా కాళిదాసు దగ్గరికి వచ్చి ఆయన్ని ఓడించాలి, మీరు, ఇది మా కోరిక అన్నారు. ఎంత కుత్సితమో చూడండి. మనవాడు ఒకడు ప్రజ్ఞావంతుడైతే అది మనకి గర్వకారణం కదా, మనకి ఆనందం కదా. పొందగలిగితే ఆనందం, చూడగలిగితే గర్వకారణం. కానీ ఈర్ష్య పట్టుకుంటే వాడు మనకి పగవాడైపోయాడు. అసూయ ఎంత నీచ స్థితికైనా దిగజారుస్తుంది. ఏదో విధంగా వీడిని అవమానించాలి, అవమానిస్తే వాళ్ళకి వచ్చే లాభం ఉంటే ప్రత్యేకంగా ఏమి ఉండదు, అవమానించడమే వాళ్ళకి కావాలి. ఇలాగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేటప్పటికీ ఆయన అసలే కాళీ ప్రసన్నుడు ఉంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఏమిటి వద్దులే అంటే, అలా కాదు మీరు తప్పకుండా రావాలని ఆయన్ని బలవంతం చేసి ఒప్పించారు. సరే, మహారాజా మరి భోజ మహారాజా ఆస్థానానికి వచ్చాడు. వచ్చి, మహారాజా, నేను వాదనలో కవిత్వంలో ఎటువంటి వాళ్ళనైనా ఓడించగలను, అంచేత నాకు మీ కవులతో పోటీ ఏర్పాటు చేయండి అంటే, మిగిలిన కవులంతా మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదన్నాడు. అయితే అందరూ వల్ల కాదంటే ఎలాగయ్యా, కాళిదాసు నువ్వైనా చూడుపోని వాదనలో అతన్ని జయించి మన యొక్క పరువు నిలబెట్టు అన్నాడు మహారాజు. రాజాజ్ఞ కదండి, ఖచ్చితంగా పాటించి తీరాలి. సరే, బలానా రోజు వాదం అని చెప్పి అనుకున్నారు. ఏదో అప్పటికి నేటికి 6వ రోజున వాదం అనుకున్నారు. సరే, ఈయనకి కొత్తగా వచ్చిన కవికి ఒక చోట బస ఏర్పాటు చేశారు. ఆ కవిగారు ఆరుబయట ఇటు పచార్లు చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక గడ్డి మోపు పెట్టుకొని మోసుకుంటూ ఒక పనివాడలా పెడుతున్నాడు. సరే, ఈయన గుర్రానికి గడ్డి కావాలి. మరి అప్పట్లో రైళ్ళు, విమానాలు ఇవేమీ సౌకర్యాలు లేవు కదా, కేవలం గుర్రం మీద ప్రయాణం చేయాలి, రథం మీద ప్రయాణం చేయాలి. బాగా శ్రీమంతులైతే రథాల మీద ప్రయాణం చేసేవారు. ఆ రాజులైతే చెప్పేక్కర్లేదు, గుర్రాలు, ఈనుడు, కుర్రాంట బడి అన్నీ ఉంటాయి. కానీ మధ్య తరగతి వాళ్ళు మాత్రం గుర్రం మీదే ప్రయాణం చేసేవారు. ఈ కవిగారు కూడా గుర్రం మీద వచ్చాడు కాబట్టి ఆ గుర్రానికి దాణా కావాలి. ఆ గడ్డి ఎలా పెడుతుంది కదా, ఆయన ఇలా అబ్బాయి ఇలా రావాలన్నాడు. వచ్చాడు. ఆ గడ్డి నా గుర్రానికి వెయ్యి, నీకు ఎంత అయితే అంత దానికి ఇచ్చేస్తానన్నాడు. ఆ ప్రకారంగా చెప్పేటప్పటికి అదే గడ్డి మోపు అక్కడ వేశాడు. ఆ మూల్యం చెల్లించాడు. ఆ మూల్యం పుచ్చుకొని ఆ గడ్డి మోపు వాడు అంటున్నాడు కదా, అయ్యా బాబయ్య,
ఎంతకాలంగానో నాకు ఓ సమస్య ఉన్నదండి. మీరు పెద్దలు మీలాంటి వారైనట్లయితే నా అనుమానాన్ని మీరు తీర్చగలరు అన్నాడు. ఆయన నవ్వుకొని, నీకు కూడా అనుమానం ఉంటాయా అన్నాడు. అంటే చులకన భావం. నీకు కూడా అంటే పెద్ద నువ్వేమైనా చదువుకున్నావా, గౌరవించావా అని చెప్పడం పరోక్షంగా. బాబాయ్య ఏదో చిన్నవాడు, నాకేం తెలియదనుకోండి, కదా చిన్న అనుమానం అన్నాడు. ఏ చెప్పరా అన్నాడు. ఏం లేదు బాబాయ్య, కాకులు వెలుగు రాగానే తెల్లవారుతూ ఉండగానే కా 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 అంటాయి కదా, దీనికి కారణం ఏమిటండి అని అడిగాడు. ఈయన నవ్వుకొని, ఒరే దానికి కూడా పెద్ద కారణమే ఉంటుందిరా, కాక అంటే మామూలుగా సహజం, కాకి కాక అనును అంతే, దీనికి పెద్ద అర్థం ఉంటుంది ఏమిటన్నాడు. సాధారణంగా పెద్దవాళ్ళ దగ్గర వచ్చిన లక్షణం ఏమిటంటే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఒప్పుకోరు, అహం దెబ్బతింటుంది వాళ్ళకి మళ్ళీను. అంచేత దీనికి కూడా పెద్ద అర్థం ఉంటుంది ఏమిటి అని చెప్పి సాగతీసి వదిలేస్తారు. ఇంక వీళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, రెట్టించి వీళ్ళు అడగలేరు. అలా అనేటప్పటికీ ఆ గడ్డిమోపువాడు అన్నాడు కదా, అయ్యా నాకు చిన్నగా ఏదో తోస్తోందండి కారణం, మీకు చెబుతానండి, మీ దగ్గర విన్నవించుకుంటాను, మీరు అది అవునా కాదో, ఒకవేళ అది తప్పేమో నాకు చెప్పండి అన్నాడు. నవ్వుకుని సరే చెప్పరా అన్నాడు. కాదు బాబయ్య, ఈ కాకులు కాక అంటే చూడండి, నాకు చిన్న శ్లోకం తెలుస్తోంది చెప్పమన్నాడు. వయం కాకాః వయం కాకాః కేరటంతేతి వాయసాః తిమిరారిస్తమోహంతి శంకయాతంక మానసాః అన్నట్టు. ఆశ్చర్యపడు ఉలిక్కిపడ్డాడు ఈయన. అవురా, ఈ గడ్డిమోపు వాడేమిటి ఇంత గూఢార్థంగా ఉన్నటువంటి శ్లోకాన్ని చెప్పడం ఏమిటి అసలు? దీనికి అర్థం, ఒరే నీకు అర్థం తెలుసురా అన్నట్టు. ఏదో కొద్దిగా తెలుసు బాబాయ్య అన్నట్టు. ఏమిటి చెప్పరా అన్నట్టు. వయం కాకాహ వయం కాకాహ, మేము కాకులము మేము కాకులం అంటున్నాయట. కాకా అండంలో మేము కాకులను ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయి? తిమిరారిస్తమోహంతి. తిమిరము అనగా చీకటి, అరి అనగా శత్రువు. తిమిరారి అంటే చీకట్లకి శత్రువు ఎవరండి? సూర్య భగవానుడు. సూర్యుడు ఉదయించాడంటే చీకట్లన్నీ పటాపంచలైపోతాయి. ఉదయించకుండా చీకట్లు వెళ్ళిపోతాయి. ఉదయించాడంటే అక్కడ ఏ మూల కూడా నలుపన్నది ఎక్కడ కనబడదంతా కూడా వెలిగే అంతా. అంచేత ఆ చీకట్లను సంహరిస్తాడు ఆయన. వచ్చాడు పోయినట్లే కదా ఇవి. చీకట్లు నల్లగా ఉన్నాయి, మరి మేము కూడా నల్లగానే ఉన్నాం కదా, కాకులు అనుకుంటున్నాయన్నమాట. మేము కూడా నల్లగానే ఉన్నాం కదా, మమ్మల్ని కూడా చీకట్లు అని భావించి మమ్మల్ని కూడా సంహరిస్తాడేమో. అలా కాకుండా మేం కాకులమయ్యా, మేం కాకులం, వయం కాక వయం కాక, మేము కాకులము మేము చీకట్లు మాత్రం కాదు సుష్మా, మమ్మల్ని సంహరించకు అని చెప్పి కీరటంతీతి వాయసాహ, ఇలా అరుస్తున్నాయి అని చెప్పాడు. ఖచ్చితంగా దాని అర్థము అదే. ఆశ్చర్యపోయాడు. కనీసం గడ్డి కోసేవాడికి ఉన్నటువంటి పరిజ్ఞానం కూడా నాకు లేకపోయింది ఏమిటి, వాడికి తోచిన ఆలోచన కూడా నాకు లేకపోయింది ఏమిటి. ఎరా నువ్వు ఏం చేస్తూ ఉంటావురా అన్నట్ట. బాబయ్య, ఆ కాళిదాసు వారికి వాళ్ళ గుర్రాలకి గడ్డి కోసుకొస్తూ ఉంటారంటే వాళ్ళు ఏదో ఇస్తూ ఉంటారు, పట్టుకెళ్తూ ఉంటారు అన్నట్టు. సరే వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఈయన ఆలోచనలో పడ్డాడు. అవురా, కాళిదాసు దగ్గర ఆ గడ్డి కోసేవాడే ఇంత ధీటుగా శ్లోకం చెప్పాడే, మరి ఆ కాళిదాసు ఎలాంటి వాడు? ఆయన జోలికి వెళ్ళడం చాలా కష్టము, ఆయన్ని జయించడం ఇంకా కష్టము.
మనం జయించలేమని నిర్ణయానికి వచ్చేస్తాడు. చూడండి, మనిషి తొందరపడినట్లయితే, కంగారుగా ఉన్నట్లయితే ఉన్న ఆలోచన కూడా పోతుంది వీరికి. ఈయన దేవీ బల సంపన్నుడు. ఎందుచేతంటే ఎవరినైనా జయించగలడు. మరి ఎవరినైనా జయించగలంటే ఆయన కూడా జయించగలడు కదా. ఈ ఆలోచన పోయింది దీనికి. ఏమవుతుందో, ఆయన కూడా కాళీప్రసన్నుడు, అనేక మందిని ఓడించున్నాడు ఆయన. ఆయనకు తిరుగులేదంటున్నారు ప్రతి వాళ్ళను. ఆయన చేతిలోనే భంగపడితే ఇప్పటిదాకా ఉన్న కీర్తి అంతా ఒక్క మాట పోతుంది. అలా కాదు అని చెప్పి ఆయన ఆ రాత్రే గుర్రం ఎక్కి తన చోటుకి వెళ్ళిపోయి పలాయనం చిత్తగించాడు. మర్నాడు సభ జరిగింది. ఆ సభలో సరే ఆయనకి వర్తమానం పెట్టారు, కొత్తగా వచ్చిన గవికి వర్తమానం పెట్టారు రమ్మని. ఆయన గదికి తాళం వేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అయ్యా, ఆయన వెళ్ళిపోయిన లేడండి అన్నాడు. అప్పుడు ఏమైంది ఏమిటని చెప్పి కాళిదాసుని అడిగట. అంటే ఈ కాళిదాసే గడ్డి మోపువాడుగా వేషం వేసుకుని అక్కడికి వెళ్ళాడు ఆయన. ఇదంతా చెప్పేవాడంతా పగలబడి నవ్వుకున్నారు. అందుచేత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి విషమ సమస్యను కూడా పరిష్కరించి ఒడ్డుకు చేర్చేవాడు ఆయన. ఇలా అనేక సమస్యలని పరిష్కరిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక సందర్భంలో ఈ కవులంతా కలిసి, అంటే కాళిదాసు అక్కడ లేడు, కవులంతా కలిసి మహారాజును ఉద్దేశించి, మహారాజా, ఈ వేదాలలో కొన్ని దోషాలు కనిపిస్తున్నాయండి, కొన్ని అంటే తప్పులు ఉన్నాయండి. మనం దాన్ని సరి చేయకపోతే భావితరాల వాళ్ళు అవే తప్పుల్ని పదే చేస్తూ ఉంటారు. అంచేత మా వాళ్ళకి తెలియజేయవలసిన బాధ్యత మనకున్నది కదా అన్నాడు. సరే, ఏం చెయ్యాలో చెయ్యండి అన్నాడు. ఏం చెయ్యాలో చెయ్యండి అంటే మరి అవి దిద్దాలి అంటే అగ్నిని ప్రజ్వలింపచేసి అగ్ని ముఖంగా, అగ్ని సాక్షిగా అవి సరిచెయ్యాలి. మహారాజు ఉన్నాడు, కవులందరూ, కాళిదాసు మాత్రం లేడు, కవులందరూ పెద్ద కవులంతా ఉన్నారు. అగ్ని ప్రజ్వలింపచేశారు. హరిహి ఓం అన్నారు అవి దిద్దడానికి. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చిందో ఒక రామచిలుక వచ్చింది. ఆ పైన వాలి నవా అన్నదట. అలా చూశారు వీళ్ళు. ఓహో, సుఖారావం శుభావహం కాదు అని చెప్పి ఆ కార్యక్రమం అప్పటికి కట్టేశారు. ఇంకా అంటే ఆపు చేసేసారు. గెదరకు వెళ్ళలేదు వీళ్ళు. మళ్ళీ ఒక మంచి ముహూర్తం కోసం చూసుకుని, మళ్ళీ మంచి ముహూర్తాన్ని చూసుకుని మళ్ళీ ప్రారంభించారు. అప్పుడు కూడా కాళిదాసు లేడు. ఇప్పుడు కొంచెం గట్టిగా ఏర్పాట్లు చేశారు. చేసి మళ్ళీ అగ్ని ప్రజ్వలింపజేసి మళ్ళీ చేద్దాం అనుకునేటప్పటికీ మళ్ళీ చిలక యథాతథంగా వచ్చేసింది. నవా అన్నదట. ఇది మంచిది కాదురా, అసలు ఈ ముహూర్తమే మంచిది కాదు, అసలు ఈ సిద్ధాంతం అంతా మంచివాళ్ళు కాదు, ఇంకా బలాచం ఇంకో పెద్ద సిద్ధాంతి గారు ఉన్నారు. అంటే ఏమిటంటే ఏదైనా అవాంతరం వస్తే ఇంకా ఆ ముహూర్తం పెట్టిన ఆయన మంచి ఆయన కాదు, ఆయన చేత కాదు, ఇంకో చోటుకు వెళ్తాడు. నీ యోగం బాగుండకపోతే ఎక్కడికి వెళ్ళినా అంతే. ఇప్పుడు ముహూర్తం పెట్టినవాడు కర్త, ముహూర్త నిర్ణేత మాత్రమే. దానికి శుభాశుభాలకి కానీ అది జరగకపోవడానికి కానీ ఎంత మాత్రమో కర్తగాడు. నీ యొక్క యోగాన్ని బట్టే ఆ ముహూర్తం పడుతుంది. అంతే తప్పించి ముహూర్తం పెట్టిన వాడిని తప్పు పట్టవలసిన అవసరము లేదు. కానీ అలా ఊరుకోం కదా మనం, మానవ స్వభావం. ఈయన కాదోనా, ఆయన కాదు ఈయన మారుస్తూ ఉంటాం మనం. మన యోగం బాగుండకపోతే ఎక్కడికి వెళ్ళినా అంతే. సరే, ఇంకో పెద్ద సిద్ధాంతి గారు అన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ముహూర్తం మంచి ముహూర్తం అనిపించుకుని అక్కడికి వచ్చి మళ్ళీ ఆ ముహూర్తాన్ని దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ ఆ ముహూర్తం రోజున దైవికంగా కాళిదాసు కూడా ఆ సమక్షంలో ఆ సభలో ఉన్నాడు. మళ్ళీ కూడా యథాప్రకారంగా కాళిదాసు చూస్తూ ఉన్నాడు. తనని వీళ్ళేం సంప్రదించలేదు.
సాధారణంగా మనకి అవసరం లేని దాని విషయంలో మన వాళ్ళు దేనికి సంప్రదించకపోతే మనం మాట్లాడకుండా ఉండడమే మనకి శ్రేయస్కరం, మనకి మంచిది. చూద్దాం ఏం చేస్తారు అనుకున్నాడు ఆయన. మళ్ళీ ప్రజ్వలింపజేసేప్పుడు హరిహ ఓం అన్నారు. మళ్ళీ యథాతథంగా మళ్ళీ యథాప్రకారంగా ఆ చిలుక అక్కడికి వచ్చింది. నవా నవా అన్నదట. ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడు వెంటనే కాళిదాస్ అన్నాడు కదా, వయమేవ పంచ పంచ అన్నట్ట. వయమేవ పంచ పంచ అన్నట్ట. చిలక వెళ్ళిపోయి, ఏమయ్యా ఏమిటి అసలు, ఇదేమో చిలకేమో నవా నవా అన్నది, నువ్వు పంచా పంచా అన్నావు. ఆ నవనవకి అర్థం తెలియలేదు. ఈ పంచి అంటావు, కండువా అంటావు, అది మాకేం అర్థం కావట్లేదయ్యా, అసలు విషయం ఏమిటో చెప్పవయ్యా అన్నటువంటి మహారాజు కూడా అడిగేటప్పటికీ ఈ కాళిదాసు గారు చెప్పాడు కదా, అయ్యా మనం వేదాలని సరిదిద్దామని చెప్పి మీరు అనుకుంటున్నారు. అలా సరిదిద్దటానికి మనకి ఏమాత్రమూ అర్హత లేదు ముందు. ఎంచేత అవి తప్పు కాదు కాబట్టి. తప్పు అని ఎందుకు అనిపిస్తోంది అంటే, వ్యాస భగవానుడే ఆ చిలుక రూపంలో వచ్చాడు. నవా నవా అంటే ఆయన నవ వ్యాకరణ పండితుడు. అంటే ఆయన్ని మించి విద్య ఇంకేం లేదు. అన్ని వ్యాకరణంలోనూ క్షుణ్ణంగా ఆయన అవలేలుగా చెప్పగలడు. అటువంటి ఆయన వేదాలను విభజించాడు. అలాగే ఆంజనేయ స్వామి కూడా నవ వ్యాకరణ పండితుడే. ఈయన సూర్య భగవానుడి దగ్గర చెప్పుకున్నాడు. ఈయన ఆంజనేయ స్వామి సూర్యగమనంతో సమానంగా ప్రయాణం చేస్తూ ఆ విద్య చెప్పుకున్నాడు ఈయన. అంటే కొందరే నవ వ్యాకరణ పండితులు ఉన్నారు. వాళ్ళంతా దేవతలు, దైవాంశ సంభూతులు. వ్యాసుడంటే విష్ణు భగవానుడు. వ్యాసాయ విష్ణు రూపాయ అన్నారు కదా. అందుచేత ఆ ప్రయత్నాన్ని మీరు విరమించుకోండి. లేదా మూర్ఖంగా కనుక ఈ కార్యక్రమం ఎదురికి వెళ్ళినట్లయితే తలలు పగిలిపోయి ప్రాణాలు పోతాయన్నాడు. వెంటనే అంతా లెంపలు వేసుకుని, మహానుభావ మమ్మల్ని మన్నించి మహాప్రభు అని చెప్పి ఆ కార్యక్రమాన్ని అక్కడికి రద్దు చేసుకుని ఎవరి స్వస్థలాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా ఒక్కొక్క సమస్యనే కూడా పరిష్కరిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఈ కాళిదాసు గారు వేటకి అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక సెలయేరు ఉన్నది. ఆ సెలయేరు ఆ పక్కన ఒక చాకలి రేవు ఏర్పాటు చేసుకుని ఆ మాసిన గుడ్డలన్నీ ఉతుకుతున్నాడు. ఈ రాజుగారికి ఆ కొట్టడంలో ఒక ధ్వని గోచరించింది. భీ 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 అనే శబ్దం గోచరించింది. ఎదురకి వెళ్ళి చూశాడు. ఏమిటా ఈ శబ్దం అని చూస్తే వాడు గుడ్డలు కొడుతున్నాడు. ఈయన కూడా మంచి కవి, మంచి పండితుడు. ఈయన కూడా కాళిదాసు కూడా, ఈ భోజుడు కూడా. అంటే భోజుడు పండితుడు కాబట్టే, కవి కాబట్టే, కవితా హృదయాన్ని, కవితా మాధుర్యాన్ని తెలిసినవాడు కాబట్టే ఆ కవులనంతలా ఆదరిస్తున్నాడు. ఈయన ఈ బీబీలన్నీ ఒకసారి పోగు చేసి ఒక సమస్య చేసి మర్నాడు సభలో మొత్తం పండితులంతా ఉండగా కూడా, అయ్యా మహాకవులారా, నేను ఒక సమస్యను ఇస్తాను, మీరు పూర్తి చెయ్యండి అయ్యా అన్నట్టు. ఏంటంటే ఆయన మహారాజ్ చెప్పాడు, బీబీ 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 అన్నట్టు. మళ్ళీ వాడికి అర్థం కాలేదేమో, మళ్ళీ చెప్పాడు, బీబీ 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 అన్నాడు. ఏదైనా ఒక సమస్య ఇస్తే ఇచ్చేటప్పుడు దానికి ఒక అర్థం అంటూ ఉండాలి. ఆ అర్థం ప్రాతిపదిక చేసుకుని సమస్య పూరణం చేస్తారు. సమస్యకి అర్థమే లేకపోతే ఇంకా సమస్య ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈయనెవరు తెనాలి రామకృష్ణ కవికి కుంజర యూధంబు దోమ గుత్తకు జొచ్చుననే సమస్య ఇచ్చారు. కుంజర యూధంబు అంటే ఏనుగుల గుంపు, దోమ గొంతుకులోకి వెళ్ళిందిట. ఇది సమస్య. పోనీ ఏదో ఒక వెళ్ళిందో లేదో తర్వాత చూద్దాం.
దానికి ఒక అర్థం అంటూ ఉన్నది కదా. అర్థం ఉంటే చెప్పచ్చు. బీబీలను చాటు చేస్తే ఎవడు చెప్పగలడు? ఏమండి దీనికి సమస్య ఉంటుందండి అంటే ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు కాళిదాసంకి చూశాడు ఆయన. ఈయన ఆ కాళీవర సంపన్నుడు. ఇతనికి మరొక వరం కూడా ఉన్నది, కవి హృదయము తెలుసుకొనగలడు. అంటే ఆ ప్రశ్న, ఆ సమస్య ఏ ఉద్దేశంతో వేశాడో ఆ విషయాన్ని గ్రహించాడు ఈయన. మహారాజాన్ని చెబుతానయ్యా అన్నట్ట, చెప్పండి అయ్యా అన్నట్టు ఆయన కాళిదాసు చెప్పాడు. మధ్యాహ్నకాలే మలినాంబరాణాం ప్రక్షాళనార్థం రచకః కరాభ్యాం పాషాణఘాతేన కరోతి శబ్దం బీబీ బిబీబీ బిబిబీ బిబీబీ అన్నట్ట. అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే మధ్యాహ్నకాలమందు మలినాంబరాణం మాసినటువంటి బట్టలని ప్రక్షాళనార్థం ఉతకడం కోసం ఆ సెలయేరు దగ్గర ఆ చాకలి రాత్రి కొడుతున్నాడు గుట్టల్ని. అలా కొడుతుంటే శబ్దం అవుతోంది. ఏమనవుతుందండి? బీబీ బిబీబీ బిబిబీ బిబీబీ అనే శబ్దం కలుగుతోందయ్యా అని చెప్పాడు. ఆయన అదే ఉద్దేశంతో అదే ప్రశ్న వేశాడు ఆయన. వెంటనే ఆయనకి తగ్గటువంటి సమాధానం ఈయన చెప్పేటప్పటికీ ఆయన వెంటనే ఆ సింహాసనం దిగుజ కరతాళ ధ్వనులతోటి ఈయన మెడలో పూలదండ వేసి మరి ఘనంగా ఈయన సత్కరించాడు. ఇలాగా ఆయన ఆస్థానంలో అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ మరి అందరికీ ఆనందాన్ని కలగజేస్తున్నాడు. మిగిలిన కథ తర్వాత చూద్దాం. స్వస్తి.